హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. క్యాండిల్స్ రెండు రకాలు, ఒకటి పైకి వెళ్ళేది, రెండోది కిందకు వచ్చేది. ఈ క్యాండిల్ని బులిష్ క్యాండిల్ అంటారండి. సో మామూలుగా అయితే డిఫాల్ట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. మన ఇష్టం, మనం రెడ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. కానీ అప్ సైడ్కి వెళ్ళే క్యాండిల్ ఇది. దీన్ని బయర్ క్యాండిల్ అంటారు. ఇది బేరిష్ క్యాండిల్, దీన్ని సెల్లర్ క్యాండిల్ అంటారు. దీన్ని కూడా మన ఇష్టం. డిఫాల్ట్గా అయితే రెడ్ కలర్ ఉంటుంది, మన ఇష్టం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇది డౌన్ సైడ్కి వచ్చే క్యాండిల్. చార్ట్పై ఈ రెండు క్యాండిల్స్ మాత్రమే ఉంటాయి. అలాగని గ్రీన్ కలర్ క్యాండిల్ ఉన్న క్యాండిల్ని మనం బయర్ క్యాండిల్ అని, రెడ్ కలర్ ఉన్న క్యాండిల్ని సెల్లర్ క్యాండిల్ అని అనుకోకూడదు. ఆ యొక్క బాడీని బట్టి దాన్ని బయర్ క్యాండిల్, సెల్లర్ క్యాండిల్ అని తెలుస్తుంది. క్యాండిల్స్లో రకాలు ఉన్నాయి, వాటి పేర్లు, వాటి వివరాల గురించి తెలుసుకుందామండి. దీన్ని మర్బోజో క్యాండిల్ అంటారు. ఫుల్ బాడీతో ఉండాలి, ఏ విక్ కానీ ఏది లేకుండా ఉంటే దాన్ని మర్బోజో క్యాండిల్ అంటారు. హెల్దీ క్యాండిల్ అంటారు. బుల్లిష్ మర్బోజో, బేరిష్ మర్బోజో. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎక్కడా రిజెక్షన్ లేకుండా అప్ సైడ్కి వెళ్ళి చిన్న విక్తో క్లోజ్ అయినా దాన్ని మర్బోజో ఓపెన్ అంటారు. హ్యామర్ క్యాండిల్, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, బులిష్ ఇంగల్ఫింగ్, బేరిష్ ఇంగల్ఫింగ్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ చార్ట్లో చూద్దాం. ఫస్ట్ మనం బేరిష్ మరబోజో గురించి తెలుసుకుందాం. మరబోజో అంటే తెలుసు కదా, విక్ ఉండకూడదు. ఓపెన్ అయిన దగ్గర నుంచి విక్ ఉండకూడదు, కింద విక్ ఉన్నా పర్లేదు. సో ఈ ఏరియాలో విక్ ఉంది. మనం ఈ లో గినక దాటింది అనుకోండి, అక్కడ నుంచి మనకి 900 పాయింట్స్ పైన ఫాల్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గీయాలనేది నేను అంతకుముందు వీడియో చేశా, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అది అక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ మీకు గుర్తించడం వస్తే ఇక్కడ క్యాండిల్ ముందు ఐడెంటిఫై చేయాలి. బేరిష్ మర్బోజోనా, బుల్లిష్ మర్బోజోనా అని. బేరిష్ మర్బోజో మన రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడింది అనుకోండి, ఫాల్. అదే బుల్లిష్ మర్బోజో మన సపోర్ట్ దగ్గర ఏర్పడింది అనుకోండి, అప్ సైడ్కి వెళ్ళిద్ది. ఇలా మనం ఆ క్యాండిల్ ప్యాటర్న్ మనం కనుక్కోవాలి. ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర కనుక్కోవాలి. ఎక్కువ టచెస్ ఉండేటట్టు చూసుకోండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసేటప్పుడు. అది ట్రెండ్ లైన్ అయినా హారిజంటల్ అయినా, రెండు ఏదైనా సరే ఎక్కువ టచెస్ ఉండాలి. ఇప్పుడు మనం ఇన్సైడ్ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. ఇన్సైడ్ అంటే ఒక బేబీ క్యాండిల్, ఒక మదర్ క్యాండిల్, ఒక మాస్టర్ క్యాండిల్. అంటే మదర్ క్యాండిల్ అండర్లో ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, వచ్చి మళ్ళీ ఆ క్యాండిల్ లోపలే క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. ఆ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చిందంటే ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనకు ఒక గుర్తు అనమాట. అది సేమ్ ఇది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడింది అనుకోండి, మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అయ్యి ఎలక్షన్ అప్పుడు పడింది అది. సో ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడిందంటే అక్కడ ట్రెండ్ రివర్సల్ అయ్యిద్ది. కానీ మనం చార్ట్లో ప్రీవియస్గా జరిగిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గుర్తించడం తెలుసుకోవాలి. అప్పుడు ఆ ఏరియాకి దగ్గరలో ఒక 50 పాయింట్స్ ఆ రేంజ్లో ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడింది అనుకోండి, ఖచ్చితంగా ట్రెండ్ రివర్సల్ అయింది. $500 పాయింట్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఎప్పుడైనా ఇన్సైడ్ క్యాండిల్ సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ దొరికిందంటే మనకి 500 పాయింట్లు పక్కాగా ఇచ్చేస్తుంది. సో అదిగోండి, మళ్ళీ అక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ మళ్ళీ ఒక 900, 700, మినిమం మనం 500 పెట్టుకుందాం. 500 వస్తే చాలు మనకి. 1000 పాయింట్స్ 500 వస్తే చాలు మనకి, ఎక్కువ వస్తుంది. సో ఇంకా ఇన్సైడ్ క్యాండిల్స్ చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయటం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. అది నేర్చుకోండి ఫస్ట్. అది నేర్చుకున్న తర్వాత ఈ క్యాండిల్స్ దగ్గరికి రండి. సపోర్ట్ గినక మీరు గీయగలిగితే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయగలిగితే
ఈజీగా మీకు మనీ ఎర్న్ చేయడం ఈజీ. ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు ట్రై చేయండి. లోయర్ టైం ఫ్రేమ్ వద్దు, 1 అవర్ టైం ఫ్రేమ్లోనే ట్రై చేయండి. ఎందుకంటే మేజర్ లెవెల్స్ దొరుకుతాయి. ఈ 5 మినిట్స్ 3 మినిట్స్లో గీసుకున్నారనుకోండి, అవన్నీ చిన్న చిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. 1 అవర్లో గీసుకున్నారనుకోండి, 1 అవర్ హైయర్ టైం ఫ్రేమ్లో గీసుకొని లోయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయండి. ఇప్పుడు ఇంగల్ఫింగ్ గురించి తెలుసుకుందాం. బేరిష్ ఇంగల్ఫింగ్. ఇంగల్ఫింగ్ క్యాండిల్ అంటే ఏంటంటే, అంతకు ముందున్న క్యాండిల్స్ అన్నిటినీ మింగేసే క్యాండిల్ని ఇంగల్ఫింగ్ అని అంటారు. ఇంగల్ఫింగ్ క్యాండిల్ అంటే దాని వెనకాల ఉన్న క్యాండిల్స్ అన్నిటినీ కలిపి ఒక 3-4 క్యాండిల్స్ని మింగేసే క్యాండిల్ని ఇంగల్ఫింగ్ క్యాండిల్ అని అంటారు. ఇంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చిందంటే లో బ్రేక్ అయింది, ఒక 500 పాయింట్స్ ర్యాలీ. బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. అది బుల్లిష్ ఇంగల్ఫింగ్. హ్యామర్ క్యాండిల్, దాన్ని కూడా బుల్లిష్ ఇంగల్ఫింగ్ అనొచ్చు. చూడండి ఎన్ని పాయింట్ల ర్యాలీ వచ్చిందో చూడండి. ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోండి. ఇంకా కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి, అవి మేము పార్ట్ 2 వీడియో చేస్తా, అప్పుడు దాని గురించి తెలుసుకున్నా. ఎండ్ కార్డ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే వీడియో ఇస్తా, అది ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. బై ఫ్రెండ్స్, మరొక